బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రష్యా ఇంకా ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం అలానే కనిపిస్తుంది. అయితే ఆ టెన్షన్ వాతావరణం మరింత తీవ్రతరమైంది. రీసెంట్గా రష్యాకు చెందిన ఒక కీలకమైన బ్రిడ్జ్ ఏదైతే ఉందో క్రెచ్ అనే బ్రిడ్జ్ని కూడా ఉక్రెయిన్ కూల్చేసింది. అయితే ఈ పేలుడికి సంబంధించి కూడా రీసెంట్గా విజువల్స్ కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అయితే రష్యా ఇంకా ఉక్రెయిన్ మధ్య హై టెన్షన్ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. రష్యాకి సంబంధించిన ఒక ఎంతో కీలకమైన ఒక బ్రిడ్జ్ని కూడా ఉక్రెయిన్ పేల్చేసింది. ఈ క్రెచ్ అనే వంతెన క్రిమియా ఇంకా రష్యాకు మధ్య ఈ బ్రిడ్జ్ అనేది ఎంతో కీలకంగా ఉంటుంది. అయితే ఈ బ్రిడ్జ్ పేరు క్రెచ్. దీనిని అండర్ వాటర్ పేలుడు పదార్థాలతో కూడా ఉక్రెయిన్ పేల్చేసింది. అయితే డ్రోన్స్ అదేవిధంగా అండర్ వాటర్ ఎక్స్ప్లోజివ్ వాడి ఏదైతే వంతెన ఏదైతే బ్రిడ్జ్ వాళ్లకు ఉక్రెయిన్ ఇంకా రష్యాకి మధ్య కీలకంగా ఉందో వెపన్ సప్లై చేయడానికి ఆ బ్రిడ్జ్ని కూడా ఉక్రెయిన్ ఎంతో స్ట్రాటజీ వాడి కూడా ఆ బ్రిడ్జ్ని కూడా కూల్చేసింది. అయితే 2022లో గత మూడు సంవత్సరాల ముందు చూసుకుంటే 2022లో పూర్తి స్థాయిలో యుద్ధం ప్రారంభమైనప్పటికీ అంటే లాస్ట్ 3 years నుంచి కూడా ఉక్రెయిన్ ఇంకా రష్యా మధ్య ఈ వార్ అనేది కొనసాగుతూనే ఉంది. అయితే మాస్కో దళాలకు కీలకమైన వెపన్స్ సప్లై చేయడానికి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో క్రెచ్ అనే బ్రిడ్జ్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి బ్రిడ్జ్ని ఉక్రెయిన్ ఇప్పుడు అండర్ వాటర్ ఎక్స్ప్లోజివ్ అదేవిధంగా డ్రోన్స్తో కూడా డ్రోన్ బాంబులతో కూడా అటాక్ చేసి ఆ బ్రిడ్జ్ని కూడా కూల్చేయడంతో ఇది రష్యాకి మరో పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. అయితే ఆ బ్రిడ్జ్ని ఎలా కూల్చేశారు ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. అయితే రష్యాకు అత్యంత కీలకమైన క్రిమియా వంతెనపై నీటి అడుగున జరిగిన పేలుడుకు తామే బాధ్యులమని ఉక్రెయిన్ భద్రతా సంస్థ SBU సంచలన ప్రకటన చేసింది. ఈ దాడి కోసం 1100 కిలోగ్రాముల పేలుడు పదార్థాలను ఉపయోగించినట్లు కూడా రీసెంట్గా కూడా ఉక్రెయిన్ వెల్లడించింది. ఈ ఘటనతో ఉక్రెయిన్ ఇంకా రష్యా మధ్య ఈ టెన్షన్ వాతావరణం యుద్ధ వాతావరణం అనేది మరింత తీవ్రతరమైంది. అయితే క్రిమియా దగ్గర అదేవిధంగా రష్యాతో కలిపే క్రెచ్ అనే బ్రిడ్జ్ నిర్మించిన 19 కిలోమీటర్ల పొడవైన రోడ్డు అదేవిధంగా రైలు వంతెనపై మంగళవారం తెల్లవారుజామున ఈ దాడి జరిగినట్లు కూడా SBU తెలిపింది. వంతెన నీటి అడుగున ఉన్న పిల్లర్లను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్లకు పాల్పడినట్లు కూడా పేర్కొనింది. అయితే మేము గతంలో 2022, 2023 సంవత్సరంలో 2 సార్లు క్రిమియా వంతెనపై దాడులు చేశాం. ఇప్పుడు నీటి అడుగున ఏదైతే ఈ దాడులకు సంబంధించి కూడా ఆ పరంపరను కొనసాగించామని కూడా SBU ఒక సంచలనమైన ప్రకటన చేసింది. ఈ ఆపరేషన్ కోసం కొన్ని నెలలుగా ప్రణాళిక రచించినట్లు కూడా SBU వివరించింది. సో SBU విడుదల చేసిన ఫుటేజ్లో వంతెన సపోర్ట్ కాలంలో ఒకదాని సమీపంలో పేలుడు జరిగినట్లు కూడా కనిపిస్తుంది. అయితే ఒక ఇంటర్నేషనల్ మీడియా కథనాల ప్రకారం వంతెన దృశ్యాలను శాటిలైట్ చిత్రాలు ఫైల్ ఫోటోలతో పేల్చి చూసి ఆ ప్రదేశాన్ని పోల్చి చూసి కంపేర్ చేసి చూశారు. అయితే అక్కడ నిజంగానే పేలుడు సంభవించినట్లు కూడా నిర్ధారించారు. అయితే ఈ వీడియో ఎప్పుడు రికార్డ్ అయిందనే విషయాన్ని మాత్రం ఇంకా ఎవరు కూడా దాన్ని కన్ఫర్మ్ చేయలేరు. అయితే మరోవైపు వంతెన నిర్వహణ బాధ్యతలు చూస్తున్న రష్యా అధికారిక సంస్థ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు వంతెనపై కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు కూడా తెలిపింది. అయితే 3 గంటల పాటు మూసివేతకు అధికారికంగా ఎలాంటి కారణం చెప్పనప్పటికీ ఆ వంతెన తిరిగి తెరుచుకొని సాధారణంగా పనిచేస్తుందని కూడా ధృవీకరించింది. అయితే 2014లో ఉక్రెయిన్ నుంచి క్రిమియాకు రష్యా విలీనం చేసుకున్న తర్వాత ఈ వంతెన రష్యాకు సైనిక అదేవిధంగా పౌరపరంగా అత్యంత కీలకమైన అనుసంధాన మార్గంగా మారింది. ముఖ్యంగా 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై
పూర్తి స్థాయి దండయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి రష్యా దళాలకు ఇది ప్రధాన సరఫరా మార్గంగా ఉపయోగపడుతుంది. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేపట్టిన ఎన్నో కీలకమైన ప్రాజెక్టులలో ఇదొకటి. నల్ల సముద్రం, అదేవిధంగా అజోవ్ సముద్రం మధ్య నావిగేషన్ కోసం కాంక్రీట్ పిల్లర్లు, ఐకానిక్ స్టీల్ ఆర్చర్లతో దీనిని నిర్మించారు. ఎస్బియు వంతెనకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నప్పటికీ రష్యన్ మిలిటరీ బ్లాగర్లు మాత్రం ఈ దాడి విఫలమై ఉండొచ్చని కూడా, బహుశా ఈ ఆపరేషన్లో సీ డ్రోన్ను ఉపయోగించి ఉండొచ్చని కూడా అంచనా వేశారు. ఇదిలా ఉండగా ఆదివారం నాడు ఉక్రెయిన్ మరో ఆపరేషన్ చేపట్టింది. రష్యాలోని పలు వైమానిక స్థావరాల్లో ఉన్న రష్యన్ లాంగ్ రేంజ్ బాంబర్ విమానాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడికి స్పైడర్ వెబ్ అనే పేరు కూడా పెట్టినట్టు సమాచారం. ఈ వరుస ఘటనలు ఇరు దేశాల మధ్య ఉన్న హై టెన్షన్ వాతావరణాన్ని మరింత పెంచాయని కూడా స్పష్టం చేస్తున్నాయి. సో మొత్తం మీద ఉక్రెయిన్ ఇంకా రష్యా మధ్య ఏదైతే 3 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న యుద్ధంలో ఎన్నడూ లేని విధంగా ఉక్రెయిన్ రష్యా పైన దాడులకు దిగుతుంది. ఇంతవరకు చేసిన దాడుల్లో ఇది అతిపెద్ద దాడి. ఉక్రెయిన్ రష్యాలో ఉన్న కొన్ని వైమానిక స్థావరాలను టార్గెట్గా చేసుకుని దాడులు చేసింది. ఈ దాడుల్లో రష్యాకి సంబంధించిన కొన్ని యుద్ధ విమానాలు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో రష్యాకు కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. అదేవిధంగా కొన్ని కోట్ల మిలియన్ల డాలర్ల ఆస్తి నష్టం కూడా జరిగినట్లు కూడా ఇప్పటికే అధికారులు ధృవీకరించారు. మరోవైపేమో ఉక్రెయిన్ చేసిన ఈ దాడికి పుతిన్ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. తాము ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాము. అయితే ఈసారి ప్రతీకారం అనేది ఉక్రెయిన్ కోలుకోలేదు. శాశ్వతంగా ఒక పెద్ద ఎదురుదెబ్బ, కోలుకోలేని ఎదురుదెబ్బ, పూర్తిగా ఉక్రెయిన్ని తుడిచిపెట్టేసే ఒక దెబ్బ కొడతామంటూ కూడా ఇప్పటికే పుతిన్ చెప్పారు. అండ్ ఆల్సో అణు బాంబులను కూడా ప్రయోగించే ఛాన్స్ ఉందని కూడా ఇప్పటికే చాలామంది వార్ ఎక్స్పర్ట్స్ కూడా అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే ఇది 3వ ప్రపంచ యుద్ధానికి కూడా దారితీస్తుందని ఇప్పటికే చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎందుకంటే ఉక్రెయిన్కి నేటో దేశాలు మద్దతిస్తున్నాయి, అదేవిధంగా యూరోపియన్ దేశాలు కూడా మద్దతిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ పుతిన్ అణు యుద్ధానికి కాలు దువ్వుతే అది కాస్త 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని కూడా ఇప్పటికే చాలామంది చెప్తున్నారు. ట్రంప్ కూడా అటు జెలెన్స్కీకి అదేవిధంగా పుతిన్ని కూడా హెచ్చరిస్తున్నారు. పుతిన్కి పిచ్చి పట్టిందని కూడా చాలా కోపంతో రీసెంట్గా ట్రంప్ కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. అయితే ప్రజెంట్ అయితే ఉక్రెయిన్ మరో కీలక బ్రిడ్జ్ అయినా, అంటే రష్యాకు కీలక వంతెనగా ఉన్న క్రెచ్ అనే వంతెనను డ్రోన్ బాంబులతో అదేవిధంగా అండర్ గ్రౌండ్ ఎక్స్ప్లోజివ్తో కూడా పేల్చేసింది. దీంతో ఏదైతే మాస్కో దళాలకు ఆయుధాల సరఫరా ఉందో అది నిలిచిపోయినట్లు కూడా ఇప్పటికే ఉక్రెయిన్ ధృవీకరించింది. సో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఏదైతే బ్రిడ్జ్ మనకు కనిపిస్తుందో ఆ బ్రిడ్జ్ పేరు క్రెచ్. అయితే ఇది ఉక్రెయిన్ ఇంకా రష్యాకు కనెక్ట్ అయ్యే ఒక బ్రిడ్జ్. అండ్ ఆల్సో మాస్కో దళాలకు ఎంతో కీలకంగా ఉంది ఈ బ్రిడ్జ్. ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా వరకు వెపన్స్ కూడా సప్లై చేయడానికి ఉంటుంది. అండ్ దాంతోనే ఉక్రెయిన్ పైన దాడి చేయడానికి వీలుండేలాగా కూడా ఈ బ్రిడ్జ్ని బిల్డ్ చేశారు. పుతిన్ చేపట్టిన ఎన్నో ప్రాజెక్టులలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ రష్యాకి. అలాంటి బ్రిడ్జ్ని కూడా ఉక్రెయిన్ కూల్చేసింది. అయితే రష్యా మాత్రం దీన్ని అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. అయితే ముఖ్యంగా ఈ బ్రిడ్జ్కి సంబంధించిన ఏవైతే పిల్లర్స్ ఉంటాయో ఆ పిల్లర్స్ని టార్గెట్గా కూడా ఈ బ్రిడ్జ్ని కూల్చేసినట్టు తెలుస్తుంది. అండర్ గ్రౌండ్ ఎక్స్ప్లోజివ్స్ అదేవిధంగా డ్రోన్ బాంబులతో ఈ బ్రిడ్జ్ని కూడా కూల్చేసినట్లు ఇప్పటికే ఉక్రెయిన్కి సంబంధించిన ఎస్బియు అనే భద్రతా సంస్థ ఇప్పటికే చెప్తుంది. సో మొత్తం మీద గత 4 రోజుల నుంచి కూడా ఉక్రెయిన్ చేస్తున్న దాడులకు అటు రష్యాలో చాలా వరకు కూడా రష్యాకు చాలా కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో కొన్ని కోట్ల డాలర్స్ కూడా ఆస్తి నష్టం జరిగింది. అండ్ మరికొంతమంది కూడా చనిపోయినట్లు కూడా ఇప్పటికే అధికారులు ధృవీకరించారు. అయితే దీని తర్వాత కూడా రష్యా కూడా ఉక్రెయిన్ పైన మిసైల్స్తో విరుచుకోపడింది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో కూడా కాల్పులకు దిగింది రష్యా. దీంతో ఇది కాస్త
మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అటు అమెరికాతో పాటు టర్కీ కూడా శాంతి చర్చలకు అటు ఉక్రెయిన్ని ఇటు రష్యాని కూడా ఒప్పించేందుకు ప్రయత్నం చేస్తుంది. కానీ రెండోసారి కూడా శాంతి చర్చలు విఫలమవడంతో ఈ ప్రజెంట్ ఈ యుద్ధ వాతావరణం ఎటు వెళ్తుందా అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.